బజార్కి వెళ్ళమన్నావు, సంచి ఇవ్వు. ఇదిగో తీసుకో. మరి డబ్బులు? మర్చిపోయానే, టీవీ కింద ఉన్నాయి, వెళ్ళి తీసుకో. కేజీ చింతపండు, కేజీ టమాటాలు, కేజీ చక్కెర ఇవ్వండి. అమ్మా, ఇదిగో టిఫిన్ ఏం తేవాలి? ఇడ్లీ, వడ, దోశ తీసుకునిరా. అలాగే అమ్మా. ఇడ్లీ, వడ, దోశ, పూరి ఇవ్వండి. ఇంకేం తేవాలి? టీ తీసుకురా అమ్మా. ఎలా తేవాలి? వాడిస్తాడులే, వెళ్ళు. టీ ఇవ్వండి. ఇదిగో అమ్మా. చికెన్ తెమ్మంటావా, చేపలు తెమ్మంటావా? చికెన్ ఏమో నీకు ఇష్టం, చేపలేమో మీ నాన్నకి ఇష్టం. 2 కేజీలు తేవే. సరే అమ్మా. ఏ చింతల్లి, ఏ అమ్మా? మర్చిపోయాను గాని మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. స్వీటు, హాట్ గ్లాసులు తీసుకునిరా. అలాగే అమ్మా. ఏ చింతల్లి, ఏంటమ్మా అన్ని ఒకసారి చెప్పవచ్చు కదా? అలా అనకమ్మా. స్వీట్లు, హాట్లు తీసుకునిరా. సరే అమ్మా. చెక్కలు, స్వీట్లు, హాట్లు. ఏ చింతల్లి, ఏంటమ్మా? ఈ చెత్త పారిపోసిరా అమ్మా. సరే అమ్మా. చెత్త పారిపోసిరా అమ్మా. సరే అమ్మా. అయ్య బాబోయ్, ఒక్క రోజుకే మా ఇంట్లో ఇంత ప్లాస్టిక్ అయితే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం, ఊరి నాయనోయ్ అంతా ప్లాస్టిక్ మయమే. ఏమవుతుందో? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రాలేదు, నువ్వే రమ్మన్నావు. వచ్చాను, కనిపించట్లేదా? భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. మామూలు భూతాలు దయ్యాలకే భయపడలేరు, ప్లాస్టిక్ భూతం అని జడిపిస్తున్నావా? 2 నిమ్మకాయలు తీసి పాడేస్తే సరి. అసలు దయ్యాలు భూతాలు లేవు కాబట్టి అవేమి చేయలేవు. కానీ నేను మీరు సృష్టించిన భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. మీరు నన్ను తింటుంటే నేను మిమ్మల్ని తినకూడదా? నేను మిమ్మల్ని తినేస్తా. నేను మిమ్మల్ని తినడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? నాకు మతి ఉంది, మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ ను తింటున్నారు. పొద్దున్నే లేస్తే ప్లాస్టిక్ లో టిఫిన్, ప్లాస్టిక్ కవర్ లో వేడి వేడి టీ పోసుకుని తాగుతున్నారు. అందులో నేను కలిగి లేనా? నీ పొట్టలో సగం పైగా ప్లాస్టిక్ నే ఉంటుంది. ప్లాస్టిక్ ని తిని పాడేసిన తర్వాత ఆటిల్ని గొర్రెలు, ఆవులు తిని దాని ద్వారా మళ్ళీ మీరు పాలు, మాంసం అన్ని తిని మళ్ళీ నేను నీటిలోకి వస్తాను కదా. సరే కానీ అంత టేస్టీగా ఉంటుంది అందుకేనా? ఈ పిండాకుడు ఇలా ప్లాస్టిక్ తినబట్టే క్యాన్సర్లు, చర్మ సమస్యలు వస్తున్నాయి. ఓ, నీ వల్లేనా మాకు అన్ని జబ్బులు వస్తున్నాయి? ఏం చెయ్యాలరా బాబు? నిన్ను భూమిలో పాతేస్తా. నేను భూమిలో పాత్రడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను గోదావరిలో కలిపిస్తే నీటిలో ఉన్న జంతువుల ద్వారా మళ్ళీ నేను వస్తాను. అయితే నిన్ను కాల్చేస్తా. కాల్చిన తర్వాత మళ్ళీ నేను డయాక్సిజన్ గా మళ్ళీ మారి నీ విషవాయువుల దగ్గరికి వచ్చి మళ్ళీ నేను క్యాన్సర్ రప్పిస్తా. ఏం చెయ్యాలరా దేవుడు?